హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్ మహా న్యూస్. సో బేసిక్గా 8 వసంతాలు మూవీ అయితే 20th రాబోతుంది. ఈ మూవీ కోసం మనతో పాటు అయితే ప్రజెంట్ మూవీ టీం ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని. బేసిక్గా జనరల్గా 8 వసంతాలు అంటే మనకి చాలా గుర్తొస్తూ ఉంటాయి, కానీ ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుందని అర్థమైంది. సో వారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉండబోతుంది ఏంటని. హాయ్ హలో. హాయ్. అప్పుడెప్పుడో షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసి తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు, తర్వాత మళ్ళీ ఇదే అగైన్ రావటం బిగ్ స్క్రీన్ మీద. సో ఇంత గ్యాప్ ఇది వచ్చింది కదా, ఎందుకు వై? అంటే చాలా కారణాలు ఉన్నాయండి. అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. అందువల్ల నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను. అప్పుడు తర్వాత చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాను, ఒక 3 ఏళ్ల క్రితం. తిరిగి వచ్చి మళ్ళీ ఎలాగన్నా మనం సినిమా చేయాలి, అది మనం పూర్తి చేయకుండా వదిలేసాం అనే ఒక అసంతృప్తి ఎప్పుడూ ఉండేది. అలానే తిరుగుతూ ఉన్నా, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నా, మళ్ళీ నాటకాలు చేశా, జనాల్ని కలుస్తూ ఉన్నా. ఇంకా అలా ఆ ప్రాసెస్లో ఏంటంటే అదే అదృష్టవశాత్తు మళ్ళీ ఈయనే మళ్ళీ పిలిచారు. అంటే 11 ఏళ్ల క్రితం ఈయనతోనే నేను చేశాను. ఈయనే మళ్ళీ పిలిచి తర్వాత చాలా ప్రాసెస్ జరిగింది, చాలా డిస్కషన్స్ జరిగాయి. మొత్తానికి ఒక ప్రెస్టీజియస్ సంస్థలో మనకి అవకాశం దొరికింది. యా. సో ఎందుకు మాయమయ్యారంటే ఇంకా పర్సనల్ రీజన్స్ అండి. చాలా కారణాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ రీజన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ రీజన్స్ ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయండి. నేను ఇందాక మీకు చెప్పినట్టున్నా, ఎప్పుడన్నా మీరు నాకు డెడికేటెడ్ ఇంటర్వ్యూ ఇస్తే మీకు 1 hour స్టఫ్ ఇస్తాను. 1 hour స్టఫ్ వెయిటింగ్. 1 hour స్టఫ్ తీసుకున్నాను. మంచి సినిమా స్టోరీ ఉంటుంది అందులో. చాలా లేయర్స్ ఉంటాయి. చాలా లేయర్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చాప్టర్స్ కింద పెట్టుకుంటాను, మళ్ళీ లేయర్స్ పెట్టుకోండి. 8 వసంతాల స్టోరీ నా స్టోరీలోనే ఉంటుంది. అవునా? ఉంటుంది. సూపర్. హాయ్ హను బ్రో. హాయ్ బ్రో. హాయ్. సో ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ ఆన్ స్క్రీన్, మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం? అసలు హౌ ఎక్సైటెడ్? అంటే నాకు ఇప్పుడిప్పుడే కొంచెం సింక్ ఇన్ అవుతుంది. ఓకే, మనకి ఒక సినిమా ఉందని. లైక్ నాకు అసలు నేను ఆయన కూడా ఫోన్ చేశాను, రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక నాకు ఒక 3 days పట్టింది టు నన్ను నేను అంటే చిన్నప్పుడు ఇట్స్ అ డ్రీమ్. సో ఇట్స్ ఫైనలీ కమింగ్ ట్రూ ఆఫ్టర్ లైక్ ఐ వుడ్ సే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 15 year డ్రీమ్. ఇట్స్ కమింగ్ ట్రూ అంటే అసలు సింక్ ఇన్ అవ్వట్లేదు. సో ఎవ్రీ ఈవెంట్కి లైక్ వెన్ ద టీజర్ కేమ్ అవుట్ ఐ వాజ్ లైక్, మనకి టీజర్ ఉందా, మనకి ఒక లిరికల్ సాంగ్ ఉందా, అంటే నేను బోర్ కొట్టినప్పుడు ఐ ప్లే లిరికల్ వీడియోస్ అని లైక్ మనకి ఇలా ఉంటుంది బాగుంటుంది. అండ్ నౌ ఇట్స్ ఆల్ కమింగ్ ట్రూ. నేను మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఐ సా దిస్ లైక్ మనకి పోస్టర్ ఉందా, వావ్. అండ్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఈస్ నాట్ జస్ట్ దిస్, ద బ్యూటిఫుల్ పార్ట్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ దిస్. దాట్ మేక్స్ ఇట్ 100 times బెటర్. ఎందుకంటే నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు కూడా లైక్ ద స్టోరీ స్టేడ్ విత్ మీ సో మచ్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఈ సినిమా అంటే నేను ఎన్ని సినిమాలు చేసిన ఫ్యూచర్లో ఐ ఆల్వేస్ లుక్ బ్యాక్ అండ్ బి లైక్ అరే ఐ గాట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనే ఫీలింగ్ ఉంటుంది. సూపర్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈసారి? వరుణ్. సో వరుణ్ ఈజ్ ఎలా చెప్పాలి, హీజ్ యువర్ రెగ్యులర్ గై. నిజం చెప్పాలంటే హీజ్ యువర్ రెగ్యులర్ 20-year-old గై. అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ద వరల్డ్ చాలా ప్యూర్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ కూడా ఆల్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్. ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ కానీ అందులో చూస్తే వరుణ్ ఇస్ అ లిటిల్ లైక్ అరే నాకు ఇలాంటి వాడు తెలుసు, హీఈస్ అ లిటిల్ రియల్. యుల్ బీ లైక్ వీడు నాకు తెలుసు, వీటిలాంటి వాడిని నేను చూసిన రియల్ లైఫ్లో అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ he's your 20-year-old navigating relationships, issues at home, navigating his ambitions. సో అవన్నీ ఉంటాయి. లైక్ జనరల్గా క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు ఇది మనకి సింక్ అవుతుంది అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా అనిపించిందా? పార్షియలీ. అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ యాజ్ ఇప్పుడు వరుణ్ ఇస్ 20-21. సో నేను మేబీ ఆ ఏజ్లో ఇంచుమించు కొంచెం అలా ఉన్నానేమో, కానీ నాట్ ఎవ్రీ సింగిల్ థింగ్. కానీ కొన్ని సిమిలారిటీస్ అయితే ఐ కుడ్ సీ. ఆల్సో బికాజ్ ఏజ్తో పాటు మనం వీఆర్ డిఫరెంట్, వీ గ్రో. బట్ ఐ కెన్ సీ దట్ ఐ ఫీల్ లైక్ మేబీ వరుణ్ ఇస్ సర్టన్ ఏజ్ వాడు ఆర్గులో ఏదో ఉండొచ్చేమో అన్నట్టు ఐ కుడ్ సీ. సూపర్. అనంత్ గారు, సో చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరితో యాక్ట్ చేయడం టఫ్ అనిపించింది మీకు? క్వశ్చన్ వస్తుందని తెలుసు తనకి. అవునా? ఆల్రెడీ ప్రిపేర్ అయ్యొచ్చు. It was actually great working with
ఒకటే మీరేం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశారు? అంతకంటే సేఫ్ ఆన్సర్ ఇవ్వలేరు కదా. జనరల్గా చెప్తారేమో అనుకున్నా, అంతసేపు కొంచెం డ్రాగ్ చేస్తే. కాదు యాక్చువల్లీ విత్ హిమ్ కూడా కొంచెం డేస్ సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. దే బోత్ ఆర్ అనిపించింది నాకు సేఫ్ ఆన్సర్ అని, ఇందాక అనిపించలే నాకు. అంటే నేను ఎక్కిచ్చా అంటారా సేఫ్ ఆన్సర్ ఎక్కిచ్చా, యాక్చువల్లీ ఇండైరెక్ట్గా ఎక్కిచ్చా. అవునా? నైస్. సో అండ్ చూసుకుంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దాంట్లో రిలీజ్ అవుతుంది మూవీ, ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ అనేది? కానీ మ్యాడ్ ఆల్రెడీ మనం సక్సెస్ కొట్టేసాం మ్యాడ్. సో మ్యాడ్ అంటే జనరల్గా మాకు ఎక్కువగా గుర్తొచ్చేది ఒక సాంగ్ ఉంటుంది, నిన్ను నవ్వుకుంటూ వెళ్ళిపో. అది లిటరల్లీ నేనైతే రెగ్యులర్గా నేను రీల్స్ కూడా చేశాను తెలుసా. అవునా? యా. సో మీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ సక్సెస్ ఆఫ్ మ్యాడ్? నాకు అంటే నేను నిజం చెప్తాను, షీఈ్ యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు షీఈ్ ఆల్మోస్ట్ అన్అఫెక్టెడ్ బై ఆల్ దీస్ థింగ్స్. నేను సెట్లో కూడా చూస్తాను కదా, ఎలా ఉంటుందంటే ఓకే సినిమా చేస్తాను, నాకు నచ్చిన స్క్రిప్ట్ చేసి నేను వెళ్ళి లా స్కూల్కి వెళ్తా, లా చదువుకుంటా. షీఈ్ వెరీ అంటే షీఈ్ అన్అవేర్ ఆఫ్ అండ్ ఆయన చెప్పేదాన్ని సపోర్ట్ చేస్తా. నువ్వు ఫినిష్ చేయ చెప్తా. చాలామంది యాక్ట్ చేస్తారు, నేను నాకు ఇవన్నీ సంబంధం లేదు నేను చెప్తారు అలా, కానీ షీఈ్ జెన్యున్లీ లైక్ దట్. అంటే షీఈ్ వెరీ లైక్, అండ్ దట్ ఈస్ వాట్ మేక్స్ హర్ వెరీ బ్యూటిఫుల్ ఇస్ మై ఫీలింగ్. ఒక అన్అవేర్నెస్ ఉంటుంది కదా, అదే నాకు అది ఉంటుంది అమ్మాయిలో. మనకి అదే ఏం చెప్పాయంటే ఖుషి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, భూమిక వాళ్ళ ఫాదర్ పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ భూమికతో తమరికి అన్నిటికీ చిరునవ్వే అన్నట్టు ఓ డైలాగ్ ఉంటుంది. సో అలా మేడంకి అన్నిటికీ చిరునవ్వే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్నా మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఫస్ట్ చిరునవ్వే వస్తుంది. అట్లా నవ్వుతూ ఉంటే చాలండి మనకు కూడా. నువ్వు నవ్వు మీ రీల్కి కూడా సెట్ అవుతుంది కదా, ఇంకో రీల్ వేసుకోవచ్చు. ఇంకో రీల్ చేసుకోవచ్చా? సూపర్.